ముగ్గురు నాయకులు, 3 హెలికాప్టర్లు, 3 విమానాలు, 600 ప్రయాణాలు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఓ మారి ఇంతకుముందే నేను చెప్పాను, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్లో చేశారు పవన్ కళ్యాణ్ గారు. 10 గంటలకు అమరావతి రివ్యూకి వచ్చారు, అక్కడ కొన్ని స్నాక్స్ తిన్నారు. లంచ్కి తిరుపతి వెళ్ళారు, తిరుపతిలో లంచ్ చేశాడు, అక్కడ కొన్ని రివ్యూస్ చేశాడు. 4 గంటలకు స్నాక్స్ తిన్నాడు, అక్కడి నుంచి మళ్ళీ విమానం వేసుకొని హైదరాబాద్ వెళ్ళి డిన్నర్ తిన్నాడు. ఈ ప్రయాణాలన్నిటికీ అవుతున్న ఖర్చు ఎంత? ఆ ఖర్చుకు మీ జీతాలు సరిపోతున్నాయా? ఇంకో పక్కనేమో మేము ఇలా అడిగినప్పుడు లేదు మేము ప్రభుత్వం యొక్క ఖర్చులతో తిరగటం లేదు, మేము సొంత డబ్బులతో తిరుగుతున్నామని చెబుతున్నారు. మంచిది. నేను సూటిగా అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, షాడో ముఖ్యమంత్రి అయిన సకల శాఖ మంత్రి అయిన లోకేష్ని అడుగుతున్నాను, మీ జీతాలు ఎంత? ప్రభుత్వం చే మీరు తీసుకుంటున్న జీతాల నంబర్ ఎంత? ఈ ప్రయాణాలకు అవుతున్న ఖర్చు ఎంత? మీకు వస్తున్న జీతాలకు, మీరు చేస్తున్న ప్రయాణాల ఖర్చుకు నెలవారీగా ఖర్చు సరిపోతుందా? అప్పులు అవుతున్నాయా మీకు? మీరు ఎందుకంటే మీరు చెబుతున్నారు కదా మేము సొంత ప్రయాణాలు చేస్తున్నామని. మీరు సొంత ప్రయాణాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యంతరం లేదు. కానీ మేమంటున్నాం, మీరు ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసి తైతక్కలాడుతున్నారని చెప్పి అంటున్నాం. ఎందుకు తిరుగుతున్నారో, ఏ పనుల మీద తిరుగుతున్నారో, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు విమానాలు వాడుతున్నారో, హెలికాప్టర్లు ఎందుకు వాడుతున్నారో వాడితే పోనీ, ముఖ్యమంత్రి గారు వాడితే మాకు అభ్యంతరంలా. ఏ రాష్ట్ర రాజకీయాలైనా, దేశ రాజకీయాలైనా, ప్రపంచ రాజకీయాలలో రాష్ట్రాధినేతగా, ప్రభుత్వ అధినేతగా, ఓ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా హెలికాప్టర్లను, విమానాలను వాడితే ఏ ప్రతిపక్షానికి అభ్యంతరం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రికి ఏం పని? ఆ ముఖ్యమంత్రి గారైనా తన సొంత పనుల మీద వెళ్తున్నాడా? ఇప్పుడు వెళ్ళాడండి, సింగపూర్ వెళ్ళాడో, బాలి వెళ్ళాడో, లేకపోతే మలేషియా వెళ్ళాడో, కజకిస్తాన్ వెళ్ళాడో నాకు తెలియదు. మీరే కనుక్కొని చెప్పండి. ఎవరి డబ్బులు అవి? విమానం ఖర్చులు ఎవరు పెడుతున్నారు? ఈ ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? జరిగితే వివరాలు చెప్పండి. జరగకపోతే అది మీ సొంత పర్యటన అయితే, మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా, నేను నా కూతురు యొక్క మాస్టర్స్ డిగ్రీ తీసుకుంటున్నారు, నేను గ్రాడ్ వాక్ వెళ్తున్నానని వారు చెప్పారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ పని మీద వెళ్ళారు? ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రజలకు వివరాలు చెప్పలేదని సూటిగా మేము అడుగుతూ, మీరు సొంత డబ్బులతో వెళుతున్నట్లయితే మీ ప్రయాణాల యొక్క కదలికలన్నీ పౌర విమానయాన శాఖ పరిధిలో ఉందా? డీజీసీఏ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా దానికి బిల్ రైజ్ చేయాలి. నీ సొంత ఖర్చులతో వెళ్ళిన, ప్రభుత్వంతో టూర్లు జరిగిన ఖర్చుల వివరాలు చెప్పాలి. ఆ ఖర్చుల వివరాలు ఎంత? ఆ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సూపర్ ఫ్లాప్ ప్రభుత్వం, సూపర్ 6లు ఇచ్చామని చెప్పిన పథకాలన్నీ ఇచ్చామని, ప్రతి ఒక్క మేలు చేశామని డబ్బాలు కొట్టుకుని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఈ కొత్త సంవత్సరంలో గుండె మీద చేసుకొని నూతనంగా అయినా మైండ్ మార్చుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. 2020 సంవత్సరంలో మోసం చేసిన మీరు ఈ 2026 సంవత్సరంలో మనసు మార్చుకొని ప్రజలకు మేలు చేయమని అడుగుతున్నాం. సూపర్ 6 పథకాలను వెంటనే ఆపి ఈ 420 పనులను ఆపేయమని అంటున్నాం. నేను 420 అనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు బాధ కలిగింది. ఏమండి, 420 అంటే చీటింగ్, 420 అంటే మోసం, 420 అంటే చెప్పిన పని చేయకపోవటం, 420 అంటే దొంగలించటం, 420 అంటే ప్రజాధనాన్ని లూటీ చేయటం. ఇవన్నిటికీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సర్వ హక్కులు ఉన్నాయి. చీటింగ్, మీరు చెప్తున్న హామీలను ఇప్పుడు నేను చదువుతా, ఇది చీటింగా కాదో చెప్పండి. మీరు సుధాకర్ బాబు ప్రెస్ మీట్కి మీరు మరి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే
ఈ రాష్ట్రంలో మీరు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారా లేదా? కొత్త సంవత్సరంలో గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా లేదా? ఆడబిడ్డల నిధి ఇస్తానన్నారా లేదా? 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారా లేదా? తల్లికి వందనం పథకం మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇచ్చిన వారికి ఇంకా పూర్తిగా అందలేదు. అన్నదాత సుఖీభావ పథకం కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తామన్నారు. 2 ఏళ్లకు ఇవ్వాల్సింది 40,000, తీరా ఇచ్చింది 10,000 మాత్రమే. ఇది నిజమా కాదా? కొత్త సంవత్సరం రోజు దేవుడి మీద ప్రమాణం చేసే ప్రజలకు నిజమే చెప్పండి. నువ్వు ఏ దేశానికి పో, సింగపూర్ పో, లండన్ పో, కజకిస్తాన్కి పో, బాలికి పో, మాకేమాత్రం మాకు సంబంధించిన అంశం కాదు. నువ్వు లెక్క చెప్పమని అడుగుతున్నావు. ఎందుకు సూపర్ 6ని ఎలివేషన్ చేసి జాకీలేసి ఓ పెద్ద మేలు చేసినట్టుగా బిల్డప్లు ఇస్తుంది, డబ్బాలు కొడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏమండి సిలిండర్లు ఏమైనాయండి? 1,500,000కు పైగా కనెక్షన్లు ఉంటే మొదటి ఏడాది ఇచ్చింది కేవలం 1 సిలిండరు, అది కూడా కొందరికే. రెండో ఏడాది ఇంకా 2 సిలిండర్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, పూర్తిగా మొండి చేసి చూపారు. ఇలాంటి అన్యాయాలు చేసి, దగా చేసి, మోసం చేసి సూపర్ హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. మరి దీన్ని 420 అని అంటారు కదా. ఏమండి, నేను సుధాకర్ గారు, సురేష్ రెడ్డి గారు, రమేష్ గారు, మీరు చెప్పండి, నేను చెప్తున్నా చీటింగ్ జరుగుతుందా లేదా? ఈ రాష్ట్రంలో ప్రజలకు మోసం జరుగుతుంది అంటున్నా. దట్ ఈస్ కాల్డ్ 420. నేను చెప్పి నిన్ను మోసం చేసి అది 420 పనే. ఇది చెప్తే వాళ్ళు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. మేము 420 కాదు, మేము మంచివాళ్ళకి ఇవన్నీ అమలు చేయమని అడుగుతున్నాం. చెప్పిన పని చేయకుండా దగాకోర్ పనులు చేసి ప్రజలను మోసం చేసి కేవలం అధికారమే పరమావధిగా మీరు చెప్పిన ప్రతి తప్పులకు ఈ రోజున లెక్క చెప్పమని అడుగుతున్నాం. మీరు సంక్షేమాన్ని దెబ్బతీసి పథకాలు ఏవి ఇంప్లిమెంట్ చేయకుండా, పైగా ఇది రెట్టింపైందని చెప్పి, ఎక్కడ రెట్టింపైందయ్యా? ఏ సంక్షేమ పథకాన్ని? అమ్మఒడిని రెట్టింపు చేశావా? చేయూతని రెట్టింపు చేశావా? రైతు భరోసాని రెట్టింపు చేశావా? మేము 100 ఆర్పికే సెంటర్లు కడితే నువ్వు 200 కట్టావా? నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు 100 స్కూళ్ళు బాగు చేస్తే నువ్వు 200 చేసావా? ఏ పథకాన్ని నువ్వు డబుల్ చేసావో వివరాలు చెప్పు. అది వదిలిపెట్టి ప్రజలకు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ, ఇక్కడ చూడండి, కేవలం కొత్త సంవత్సరం రాగానే వాహనాల మీద రోడ్ చెస్ వేశారు, అంటే గిఫ్ట్ ఇచ్చేశాడు. ఏమండి, తొలి సంవత్సరంలో తొలి రోజే చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సర కానుక జెండల్గా ఎవరైనా పథకం ఇస్తారు. అన్నగారు ఇచ్చింది, చంద్రబాబు గారు ఇచ్చింది కూడా పథకమే. ఆ పథకం పేరు రోడ్ సెస్. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఏమి ఇచ్చాడు? 4,500 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. లేదు పెంచట్లేదంటే చెప్పాలి, సాయంత్రానికి చెప్పాలి. 4,500 కోట్ల కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అని అంటే మేము పెంచుతున్నారు అంటున్నాం. పెంచట్లేదంటే సాయంత్రానికి చెప్పండి. పెంచొద్దు అసలు మీరు. ఎందుకంటే మీ ఎన్నికల హామీల్లో, చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన ఎన్నికల హామీల్లో కరెంటు బిల్లులను పెంచే ప్రసక్తి లేదని చెప్పాడు. ఎన్నికల ముందు 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. వచ్చి రాగానే 13,000 కోట్ల ఛార్జీలు వేశారు. 500 కరెంటు బిల్లు వచ్చే చోట 1,200 బిల్లు వస్తుంది. 1000 వచ్చే చోట 2,500 వస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఏకంగా 4,000 నుంచి 5,000 రూపాయల కరెంటు బిల్లులు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడిని నిరంతరం ఎత్తే జాకీలు తయారు చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో చూశాను, టీడీపీకి చెందిన ఒక నాయకుడు విమానం వెళుతూ నారా చంద్రబాబు తెలుసా అని ఒక విదేశస్తుడిని అడిగాడండి. నాకు తెలియదు అన్నాడు. ఆయనే మొహాట పడలా, ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నిర్మించింది ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదండి అన్నాడు. పోనీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీకు అని అడిగాడు. నాకు తెలియదు అన్నాడు. ఎన్ని అడిగినా నాకు తెలియదని అంటున్నాడు. వాళ్ళేమో హైదరాబాద్ కట్టింది మేమే, సత్యానారాయణలకు పదవి ఇప్పించింది మేమే,
పివి సింధు బ్యాడ్మింటన్ గెలిచడానికి కారణం మేమే. నిన్నగాక మొన్న ఉమెన్ వరల్డ్ కప్ గెలవడంలో లోకేష్ కీలక పాత్ర వహించాడు. తుఫాన్ వచ్చినా అలా ఎడం చేతు ఇలా తిప్పి అలా బయటపడేస్తారు. వామ్మో, బాహుబలికి మించిన ఎలివేషన్స్, కేజీఎఫ్ సినిమాకు మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, మ్యూజిక్లు. అసలు చంద్రబాబు నాయుడిని 100 మంది బాహుబలులతో సమానంగా ఈ రాష్ట్రంలో, దేశంలో అలా ముఖ చిత్రంలో చూపిస్తున్నాడు. ఆయనేమో కొడుకంటే గడగడగడగడలాడి వణికిపోతున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం లేదు. లండన్లో ఉన్నాడు. ఆయన లండన్కి వెళ్ళలేదు. యాక్చువల్గా లండన్కి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకు? కారణం ఎందుకంటే కొడుకు దగ్గరికి వెళ్ళి వెంటనే పంచాయతీ, వెంటనే నానా నువ్వు దిగాలి నేను ఎక్కాలి, నానా నువ్వు దిగాలి నేను ఎక్కాలి. ఇంట్లో అదే లొల్లి జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతూ, ఏది ఏమైనప్పటికీ మీరు సంక్షేమ పథకాల కోసం ఇచ్చిన హామీలను అమలుపరచాలి. ఎలాంటి కరెంటు బిల్లులు వేయటానికి వీల్లేదు. చెస్సల రూపంలో, పన్నుల రూపంలో ప్రజల మీద ఏ భారం వేయటానికి వీల్లేదు. నిత్యావసర వస్తువుల యొక్క ధరలను అదుపులో ఉంచాల్సిందే. రాష్ట్రంలోని ప్రజలకు మీరు చెప్పిన ప్రతి హామీని అమలుపరచాల్సిందే. ఈ నూతన సంవత్సరం సందర్భంగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేతులు జోడించి వినమ్రంగా మనవి చేస్తూ, బేషజాలతో మేము అడుగుతున్నాం కదా అని ఇవ్వకుండా ఉండొద్దు. ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మీరే చెప్పారు ఈ కొత్త సంవత్సరంలోనైనా మీరు చేయాల్సిన మేళ్లను చేయమని. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నేను డిమాండ్ చేస్తున్నా, ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం వెళ్ళాడు, ఏం పని మీద వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎన్ని రోజులకు వస్తాడు, ప్రైవేట్ పని మీద వెళ్ళాడా, గవర్నమెంట్ పనుల మీద వెళ్ళాడా, ప్రజా పనుల మీద వెళ్ళాడా, వెళితే ఆ పనులు ఏమిటని సుస్పష్టం చేయమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.